కలవకుర్తి పట్టణంలో బీజేపీ మాజీ బీసీ కమిషనర్ తల్లోజీ ఆచారి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా హైదరాబాద్ టు నంద్యాల జాతీయ రహదారి పనులు కలవకుర్తి పట్టణ సమీపంలో హైవే బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను నాణ్యతతో శరవేగంగా చేయించాలని కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది. కలవకుర్తి పట్టణంలోని పలు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాలను సందర్శించారు. మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గాంధీనగర్, విద్యానగర్లోని పలు గణేష్ మండపాలను మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి సందర్శించి గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆచార్యని ఘనంగా సత్కరించారు. ఆ లంబోదరుని ఆశీస్సులతో విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచార్య ఆకాంక్షించారు. కల్వకుర్తి టు నంద్యాల నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతూ కేంద్ర ప్రభుత్వము నిర్మిస్తున్నటువంటి యొక్క నేషనల్ హైవే పెద్ద ఎత్తున పనులు ప్రారంభమై పూర్తి కానున్నాయి. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో దేవరకొండ కల్వకుర్తి ఈ నేషనల్ హైవే మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈరోజు ప్రారంభించడం, ఈ పైకి పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు పనులు పూర్తయిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గానికి అనేక రోడ్లు, నేషనల్ హైవే, అదేవిధంగా రింగ్ రోడ్డు ఇవన్నీ రావటం వల్ల చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి యొక్క వేగంగా సోమశిల బ్రిడ్జి పనులు కూడా ప్రారంభమై ఆ యొక్క పనులు కూడా పూర్తి జరిగితే తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్కు చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ ఈడంగా అతి తక్కువ దూరంలో 60 నుంచి 80 కిలోమీటర్ల తక్కువ దూరంలో హైదరాబాద్ తిరుపతి నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్నది. మరి యొక్క పనులని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఈ వేగంగా పనులు జరిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.